కాదు మళ్ళీ ఇక్కడికి వచ్చి డైలాగ్ సరేనే చికెన్ ఫ్రై నేను వేస్తాను నువ్వు చెయ్యి మస్తు బాగుంది మోని ఎట్లా వండినావే అని చెప్పి నాకు ముద్దులు ఎట్టి చంపేస్తావు చూడాలి మంచిగా చేసినావా చాలా మంచిగా చేసినావు అంత తక్కువ వేసుకుంటావేంటి ఉప్పు లేదు కారం లేదు తూ అరే నేను కారం ఉప్పు అన్ని చేసినా కుక్కలు కూడా తినవే నీ అమ్మని దగ్గర ఎట్లా ఉండిందో తెలుసా అమ్మ ఏం వండింది నా మోని అన్నది నాకైతే నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు నాకు చాలా బాధ అనిపిస్తుంది కుక్కలు అట్లా చేశారు మాకు మంచిగా ఉన్నది నీకేమి నచ్చవురా హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాకు మోని అఫీషియల్ సో ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే మోని మీద అయితే మనం ప్రాంక్ చేయబోతున్నాం మీరు చెప్పారు కదా మస్తు మంది నాకు మెసేజ్లు అయితే పెడుతుంది అనమాట నాగన్న మోనికాక మీద ప్రాంక్ చేయండి అని సో మీకోసమే ప్రాంక్ చేస్తున్నా నా కోసం ఈరోజు నా ఫేవరెట్ ఫుడ్ అయితే వండుతుంది మోని టమాటా రైస్ చికెన్ కర్రీ నాకు నెక్స్ట్ లెవెల్ ఇష్టం అదే మంచిగా చేస్తుంది అది ఇంకేది మంచిగా చేయదు అది ఒకటే బాగా చేస్తుంది సో అందుకని దాని మీద ప్రాంక్ అనమాట ఇప్పుడు మంచిగా వండిపించుకుని లాస్ట్లో టేస్ట్ బాగాలేదు అసలు నీకు ఉప్పు వేయడం రాదు కారం వేయడం రాదు అది దాన్ని సీరియస్ అయిపోతుంది దాని మీద సో దాని రియాక్షన్ చూద్దాం ఎట్లుంటుందో పాపం ఏమి ఇస్తుంది మీరే చూడండి మళ్ళీ చెప్పడం ఎందుకు నాకు తెలిసైతే బాగా బాధపడిపోతుంది ఎందుకంటే ఒక కూర వండి ఎవరినైనా ఈరోజు అన్న వాళ్ళకి ఎవరికైనా పెట్టింది అనుకో పెట్టి ఏమవుతుంది తెలుసా ఫస్ట్ అన్న మనస్ఫూర్తిగా తినానా అన్నారు అన్న ఎట్లుంది అన్న బాగుందా అని 4-5 సార్లు అడిగింది అట్లాంటిది ఇప్పుడు నేను తినేటప్పుడు నన్ను అడిగిద్ది అప్పుడు నేను బాగాలేదంటే దాని రియాక్షన్ ఎట్లా ఉంటుందో మీ ఊళ్ళకి వదిలేస్తున్నా ఫుల్ ఎరుస్తుంది అనుకుంటుంది అది తెలిసేది చూద్దాం అనుకుంటా ఏ రాక్షి అమ్మేదిరా మోని పట్టుపోయావా నీ అమ్మ ఏందే వాటర్ ఇదంతా అది తడుగుడు పెట్టేటప్పుడు కొద్దిగా వాటర్ పడేసిన లైట్ బంద్ చేయదు అక్కడ అసలు ఇప్పుడు ఎందుకు కెమెరా పెట్టావు ఈ రోజు నువ్వు వంట వండుతున్నావు కదా అంటే ఈ రోజు వండుతాను రోజు వండట్లేదా రోజు వండుతావు లైట్ కదా ఫ్యాన్ బంద్ చేయి రోజు వండుతావు కానీ ఈ రోజు ఎందుకో నాకు నీ వంటని వీడియో తీసి పెట్టాలనిపిస్తుంది పెట్టు మంచిగా వండుతావా మంచిగా వండుతా అసలు నాకు చికెన్ అట్లంటే వచ్చు వెజ్ అయితే బాగా వండుతాను చికెన్ అయితే అంతంత మాత్రమే వచ్చు కానీ నాగార్జున గురించి చికెన్ వండుతున్నాను ఈరోజు చికెన్ ఇంకా చికెన్ టమోటా రైస్ నా ఫేవరెట్ అది వండు నాకు టమోటా రైస్ బాగా తింటాను నేను సో జల్దీ వండు మరి ఆకలి వేస్తుంది ఇప్పుడు ఏం వండుతున్నావే దీంట్లో టమోటా రైస్ మరి చికెన్ ఇంకా కడగాలి ఇది వండినాక అప్పుడు చికెన్ వండుతావా నీకు టమాటా రైస్ ఇయ్యి నీకు ఏమంటారు టమాటాలు ఇయ్యి నీకు ఒకళ్ళు అన్ని సేవలు చేస్తే నువ్వు వండుతావా సరే అంతలోపు నేను చికెన్ కదుగుతా జల్దీ చెయ్యి ఆకలి వేస్తుంది అప్పటికే చూడు కదుగుతా వస్తే నేనే చికెన్ వండేదే నేనే నువ్వు ఈ మధ్య నేర్చుకున్నావు నీకన్నా ఫస్ట్ నుంచి నేను నేర్చుకున్నావు సో పట్టుకో సరేనే చికెన్ ఫ్రై నేను వేస్తాను నువ్వు చెయ్యి చికెన్ అదే వండుతుంది లాస్ట్కి ఎందుకంటే మనకి ఫ్రై చేయనీకి రాదు కర్రీ ఒకటే నేర్చుకున్నాం ఒక చికెన్ కడిగేద్దాం పాపం దానికి హెల్ప్ చేద్దాం అది ఫస్ట్ ఆకలి వేస్తుంది ఫుల్గా చికెన్ కడిగే విధానం ముందుగా కొన్ని వాటర్ తీసుకోవాలి ఆ పైన కొంచెం సాల్ట్ వేసుకుని రప్ప తిప్పి ఇలా చికెన్ పిప్పి చేయాలి అదే చికెన్ ఇలాగే కడగాలి సో గైస్
మీరు కూడా మీ లవర్స్కి ఇలాగే హెల్ప్ చేస్తూ ఒక అమ్మాయికి తోడుగా నీడగా అండగా ఉండి ఇద్దరు చెరుకో పని చేస్తూ సేవ చేసుకుంటూ వంట వండుకుని తినది లావ్ అవుతారు జల్లి. నేను అన్నీ చేయాలి, నేను ఎందుకు లావయ్యా? నేను అవన్నీ చేయాలి, ఎందుకు లావయ్యా? నేను కొవ్వు బలిసిపోయింది నీకు. అయిపోయింది చికెన్ కర్రీ చేసిన. అమ్మ ఇంకా చికెన్ అయిపోయి కదా నువ్వు కలుపుతున్నావు ఇంకా? కలుపుతున్నాం. ఇంకెప్పుడు వండుతావు? ఆకలి వేస్తుంది బాబు. అయిపోతుంది ఉండు. మరి నీ గురించి ప్రేమ అన్ని కలిపి వండుతున్నానా? ఉప్పు కారం ఓన్లీ ప్రేమ వేస్తావా? అన్నీ వేస్తున్నాను, అందుకే ఫాస్ట్ కూడా అన్నం అయిపోయిందా? చూడు, ఇప్పుడు ఇది వండిన తర్వాత నువ్వు ఎట్లా రియాక్షన్ అవుతుంది సార్? మస్తు బాగుంది మోని, ఎట్లా వండినావు అని చెప్పి నాకు ముద్దులు ముద్దులు ఎట్టి చంపేస్తావు చూడ. అట్లా వండుతున్నా, అందుకే టైం పడుతుంది. అర్థమవుతుందా? నార్మల్ గా అందరు నార్మల్ వండేయాలంటే నేను నార్మల్ వండేస్తాను, కానీ అన్ని మంచిగా వండడం అంటే మరి నువ్వు నన్ను పొగడాలా, అందుకే టైం పడుతుంది. మంచిగా పొగులుతా, బాగుండు సన్నా. నువ్వు బాగా వండినావు ఇంకో చాలా బాగా పొగులుతా. గైస్ ఇదైతే లాస్ట్ వస్తుంది. ఇంకా చికెన్ పొగడ అయిపోయింది, అక్కడ టమోటా రైస్ కూడా అయిపోయింది. ఇప్పుడైతే చాలా ప్రేమతో వండాను, వాడు ఏ రియాక్షన్ ఇస్తాడో తెలీదు. ఇదైతే ఇంకా లాస్ట్ అయిపోయింది. ఆకలి ఆకలి చూడండి గైస్, పడుకున్నాడు. ఆకలి డెకరేషన్ కూడా చేసిన నీ గురించి. డెకరేషన్ ఇగో ఇట్లా ఏంది? అదే ఉల్లిపాయ మీద ఏంది? పెప్పర్ కారం వేసిన చికెన్ పకోడీ. ప్లేట్ తీసుకురా, దేంట్లో తినాలి? మంచిగా చేసినావా? చాలా మంచిగా చేసిన. అంత తక్కువ వేసుకుంటావేంటి? నిజం చెప్పదా? అసలు ఏముండేది? అరే ఇంత ప్రేమగా ఎంత మంచిగా ఉండేనా? ఉప్పు లేదు, కారం లేదు. అరే నేను కారం ఉప్పు అన్ని చేసినారా? అన్ని చేసిన. నీకు వంట రాదు, కుంప చేసి ఎవరికైనా పెట్టాలి కదా, చచ్చిపోతారు. అరే అంత మంచిగా చేస్తే నువ్వేట అట్లా అంటున్నావు? కుక్కలు కూడా తినవే, నీ అమ్మని దగ్గర ఎట్లా ఉండిందో తెలుసా? నాకు రాకపోయినా సరే అంత మంచిగా ఉండాలంటే నువ్వు ఇంకా పొగుడుతావు అని ఎంత ఎక్స్పెక్ట్ చేసినా తెలుసా నువ్వు? అసలు వాళ్ళే పొగుడుతా అంట, పోతుంది ఎవడన్నా తింటాడా అవేది? నాకు చాలా ఎక్కువ చేస్తున్నావు, నిజం చెప్పు. నిజంగానే. అరే నీ గురించి నాకు వంట రాకపోయినా యూట్యూబ్ లో కష్టపడి చూసి చిమటలు కాల్చుకొని మరి చేసినారా? రోజు పానంతో ఈ రోజు ఇంత గలీజు వండి నువ్వు. నీ నోరు బాగాలేదేమో. నా నోరు బాగాలేదు అంటే నువ్వు చికెన్ తినవు కదా, ఇది ఎట్లా చేసినా అయినా సరే నేను చికెన్ తినను. వీడి గురించి ఇంత ప్రేమతో చికెన్ ముట్టుకొని ఇంత బాగా చేస్తే కనీసం నన్ను పొగుడుతావని ఎంతో ఎక్స్పెక్ట్ చేసి నువ్వు అంత గలీజ్ చేస్తావు వచ్చి. నువ్వు బాగుంటే పొగుతా, బాగోపోతే ఎట్లా పోతానే? అరే అది కనిపించట్లేదా? చూడు కలర్ఫుల్ గా ఎంత డెకరేషన్ చేసి ఇంత మంచిగా చేస్తే. కలర్ఫుల్ గా ఉన్నావు వేరు, టేస్ట్ గా ఉన్నావు వేరు. ఉప్పు కలరానికి కారం ఇది వేసేసి ఉప్పు ఇది వేసేసి సరిపోదు. తింటే మనస్ఫూర్తిగా అమ్మా ఏముండింది అమ్మని అనాలి. నాకు అసలు చాలా ఎక్కువ చేస్తున్నావు, నాకు చాలా బాధ అనిపిస్తుంది. బాధ ఏంటి? అసలు బాధలేదే. నువ్వు చాలా అంటే చాలా ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావు తెలుసా? నిజం చెప్పు, నిజంగా బాలేదా? నిజంగా బాగలేదు. బాలేదే. నిజం చెప్పరా? బాలేదా అంటే అంత ప్రేమగా ఉండదు ఎందుకంటే అంటున్నావు? నువ్వు ఏదంటే మొహమే చెప్పు. ఇప్పుడు నువ్వే కదా ఎన్నిసార్లు నిజంగా నువ్వే నిజం చెప్పా అంటావు. ఇప్పుడు నిజం చెప్తేనేమో బాధే, మళ్ళీ సీరియస్ అవుతున్నావు. అరే నిజంగా ఎంత కష్టపడి ఉంటున్నది అసలు, ఎంత పొగుడుతామని ఎక్స్పెక్ట్ చేసినా అసలు. నిజంగా ఆడి తింటూ ఒక్కొక్క 10 ముద్దకి నాకు ముద్దు పెడతావేమో అనుకున్నా, కానీ నా ఇజ్జత్ తీసుకున్నావు అసలు. కెమెరా పెట్టి మళ్ళీ ఇప్పుడు ఇంకా నా పొగలు తీస్తూ మొన్న కెమెరా పెట్టి ఏమన్నా వంట
నా ఫ్యాన్స్ కి నేను చెప్పాలి నిజమేదో బాధగా బాధలేదు అన్న బాగుంటే బాగుందని చెప్తా. ఎందుకు బాగలేదు నాగార్జున? ఎందుకు బాగోదు? అవునే ఉప్పు లేదు పప్పు లేదు ఎట్లా తింటారే కుక్క? అట్లా ఇచ్చారు మాకు అర్థమవుతుందా? కుక్క అట్లా ఇచ్చారు మాకు. ఇంత ఆకలితో వస్తే నా మొడ్డ లేకుండా తెలుసా? అప్పటికే వెయిట్ చేపిస్తున్నా వండుతున్నా రాకపోయినా సరే ఈ గురించి వండితే నువ్వు ఇట్లాంటి మాట్లాడతా అసలు నీకు వాల్యూనే ఉండదు. నిజంగా నువ్వు ఎప్పుడున్నా నిజంగా నేను ఏ రోజు నేను ఎంత మంచిగా ఉన్నా సరే నీకు ఏమి నచ్చవురా. ఎంత కష్టపడి వండుతుందో పాపం మా ఇంట్లో ఒక గిన్నె తీసి గిన్నె కూడా పెట్టను. అట్లాంటి దాన్ని ఇక్కడికి వచ్చి అంతలా పనులు చూసుకుని నీకు అంత ఇష్టపడి నువ్వు ఎంత ఇష్టంగా తింటావు అనుకుంటే వాళ్ళు అంటావా? ఫుడ్ అయితే తినే కొద్ది తినాలనిపిస్తుంది కానీ తెచ్చి నేర్చుకుంటా లోపలికి పోయింది. నిజం చెప్తున్నా నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. పాపం ఏదో కావాలని చెప్పిన వీడియో ఫన్ కోసం బాగాలేదని చెప్పిగా మీరే ప్రాంక్ చేయమన్నదని చేసిన అది వేసుకుంటూ పోయింది. ఇప్పుడు దాన్ని దింపి అదే చికెన్ పక్కన పెట్టేసి ఇది ఒకటే తినిపిస్తా. ఎందుకంటే చికెన్ తినదు. చికెన్ తినకపోతే మన కోసం చేసింది పాపం ప్రేమతో. కానీ నెక్స్ట్ లెవెల్లో మళ్ళా తింటుంది అంత మంచిగా ఉంది. సో దాన్ని చేసే బతుకుని తినిపించేసి వద్దాం. వస్తే ఏదో ఓకే ఇకొద్దా తిను కొంచెం ఒక ముద్ద తిను. నాకేం వద్దురా, బాగాలేదన్నావు కదరా, అది బాగోదని చెప్పావు కదా. అబ్బా అమృతం. అరే నువ్వు అబద్ధాలు చెప్పకరా, ఇప్పుడు నేను ఏడుస్తానే కదా. నిజంగానే కావాలి ప్రేమగా ఉంటే నా ఇజ్జత్ మొత్తం తీసినా కదా కెమెరా ముందు పెట్టుకో. సరే నీకు రోజు ఇంత ప్రేమతో ఉండవు కదా, ఒక్కొక్క ముద్దకి ఒక్కొక్క ముద్దు పెడతావు. నాకేం వద్దు, ఇంక చాలా నా ప్రేమ అంతా పోయింది, ఇంకొద్దు నాకు. అమ్మా ఏమందంగా ఉన్నావే కోపంలో. కోపంగా చూడొద్దే కారంగా చీటికి మాటికి తిట్టకి నువ్వు బాగా ఎక్కువ చేస్తున్నావు. నిజంగా బాగుంది. నాకేమొద్దు, చికెన్ ముక్క టేస్ట్ చేయాలా? నేను అసలు చికెన్ కూడా తిన్ను. సరే నేను నా కోసమే చేసిన ప్రేమతో సారీ. నీ అమ్మ సరే ఒకసారి నువ్వు నవ్వుతే ఇంకా బాగుంటావు. సరే నవ్వకు, ఇలాగే బాగున్నావు. ఇలా కూడా అందం ఉందా తెలుసా? కోపము నవ్వు ప్లేస్ వస్తున్నాయి. ఎట్లా అట్లా ఇంకో చూడు. బా నాకేం వద్దు, ఇంకా వదిలే. బాగాలేదు అన్నట్టు ఎందుకు తింటున్నావు? బాగుంది. ఎప్పుడు నవ్వుకుంటా ప్రేమించుకుంటానేనా? అప్పుడప్పుడు కోపం కూడా తప్పేయాలి. మా పిల్లకి ఎట్లుంటది కోపం చెప్తున్నా. ఎవరినైనా దేని మీద కొట్టిన ఫీల్ అవుతారు లేదు, కానీ వాళ్ళు ప్రేమతో వండిన ఫుడ్ మీద అట్లా వద్దు, అది బాగోదు అంటే ఎంత బాధ అనిపిస్తుంది తెలుసా ఏ అమ్మాయికైనా. ఇప్పుడు నువ్వే వండుతావు బువ్వను కలిపిన చేతిని దేవత అంటున్నా. అది నువ్వే మాట్లాడుతావు కాబట్టి నీకంటే సారీ ఇంకోసారి నాకేం వద్దు. చేతులు దీంట్లో ఏదో ఉండే అందుకే ఇంత రుచిగా ఉంది. మామూలు చేయనా లేకపోతే ఏమన్నా అమృతం ఏమన్నా రాసుకున్నావు చేతికి? ఇంత టేస్ట్ ఉంది. ఇందాక అంటే వీడియో కోసం కావాలని నేర్పిస్తాను. అంటే వీడియో కోసం ఏడ్చిన పర్లేదా? నీకు ఫీలింగ్స్ ఉండవా? ఫీలింగ్స్ ఉన్నాయి బొంగోదు. అందుకే ఐ లవ్ యూ సో మచ్. నువ్వు ఎక్కువ చేస్తున్నావు. ముద్దు పెడతా ఒక ముద్దకి. సరే ఎందుకు ఏడిపించినావు అసలు? ఇది నేను అందరూ ప్రాంక్ చేయని చంపుతారు. ఏం చేయాలో తెలియక ఇట్లా ప్లాన్ చేసిన. అంటే ప్రాంక్ గురించి ఏదైనా చేస్తావా నన్ను ఏడిపించి? నీకు ఏడ్చినప్పుడు ఎంత అందంగా ఉందో వెసులు కావాలని కామెంట్ ఎట్లా వస్తే అక్క ఏడుపులో ఎంత అందంగా ఉందండి అక్క అంటారు. క్యాబేజ్ ఫ్లేవర్ వేస్తున్నాడు నమ్మకండి. మరి సవాలని తెలుసుకుని ఎట్లా నమ్ముతున్నావు? నవ్వుతుంది నిజంగా. అంటే ఫ్లేవర్ నిజంగా ఫ్లేవర్ వేస్తున్నావా? జోక్ నిజంగా ఫ్లేవరా? నీ అమ్మని తిన్నా ఇరిగిరికి సీరియస్ అయిపోతుంది. నాకు ఇది పట్టుకుని నాకేం అర్థమైతే 2 నిమిషాలకి సీరియస్ అయిపోతావా? అంటే నేను కొంతసేపు ఆనందించుకోకూడదా? ఆనందం ఉండవు. 10 నిమిషాలు ఉంటావు నువ్వు.
ఒక ముద్దు ఓన్లీ అన్నం ఒకటి అన్నం చికెన్ పెడితే సరిపోతావు ముద్దు ముచ్చట ఏం లేదా నేను అట్లనే ఇప్పుడు వచ్చి మంచిగా చేద్దాం డెకరేషన్ కూడా చేసినాం నా ఇజ్జత్ మొత్తం తీసినాం నిమ్మకాయ పిండి డెకరేషన్ ఇదేనా బా సేమ్ ఉల్లిపాయలానే ఉంది వెన్నెలింకా చీకటయ్యేనా నవ్వులింకా మాయమయ్యేనా చాలా బాగుంది ఇది ఎట్లా ఉల్లిపాయ రౌండ్ కట్ చేయడం సాగు ఇట్లా పోయాలా సరే చాలా ఇంకా చాలా అయిపోయింది కదా ఏమైపోయింది తిన్నావు కదా ఉప్పు వేయలే మళ్ళీ దీని మీద ఉప్పు వేసుకోవాలనుకుంటే డాబాలకు పోయినట్టుంది చికెన్ ఆడ వైన్స్ తాగిపోతుంది అట్లా చేస్తారు అక్క ఇగో చికెన్ ఇగో దీని మీద కారం వేసి ఉప్పు వేస్తారు మా ఊర్లో డాబాలా సేమ్ చేసి ఓహో అక్కడ చూసి ఇక్కడ చేసినాం కానీ సేమ్ ఉల్లిపాయ నిమ్మకాయ కూడా నువ్వే చేస్తావు నిమ్మకాయ ఇదే కోసిన చూస్తా తింటే చూడ పుల్లగా ఉంది సో గైస్ వీడియో ఎట్లుంది మంచిగా ఉందా మా బంగారుతో లేచింది ఏడుపులో కూడా చాలా అందంగా ఉంది కష్టపడి ఉండడానికి ఎంతో ఎక్స్పెక్ట్ చేశాను కానీ దానికన్నా ఎక్కువ వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఏడ్చినందుకే కొంచెం ప్రేమ ఎక్కువ చూపించలేదు చాలా గ్యాప్ లో ముద్దెడుతున్నా అంతే పర్మిషన్ తీసుకోవాలి మరి నువ్వు పెట్టినప్పుడు ఎందుకు తీసుకున్నావు పర్మిషన్ తీసుకోవాలి నువ్వు కూడా ఎందుకంటే మీ ఇంట్లో చెప్పినాను నా పిల్ల మీ ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పినా మీ అమ్మకు కడుపులో ఉన్నప్పుడే చెప్పినా అది నా ప్రాపర్టీ అని వెళ్ళిపో ఇంకా చాలా మంది తిన్నారు మరి చెప్పే మరి వాళ్ళకేం చెప్తా సమాధానం ఇజ్జత్ తీస్తున్నాడు చూసారా వీడు ఎంత మందిని తిన్నాడో వీడే ఒప్పుకున్నాడు